హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. సండే రోజు అండి. ఇంకా పిల్లలు హస్బెండ్ వాడుకున్నారు, తొందరగా పని చేసేసుకుందాం అనేసి ఇక బయట ఊడ్చేస్తున్నాను. మొత్తము కార్తీక మాసం కదా, బయట పూజలు కూడా వినిపిస్తున్నాయి. అందరూ లేచి ఊడ్చుకుంటున్నారు, ముగ్గులు కూడా వేసుకుంటున్నారు. ఇంకా ఆడవాళ్ళకైతే సండే లేదు, మండే లేదు, డైలీ పనే ఉంటుంది. ఇంకా సండే రోజు అన్నా కొద్దిసేపు పడుకుందాం అనుకుంటాం, కానీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం తొందరగా ఏమైనా చేసి పెట్టాలనేసి లేచి ఇదంతా ఊడ్చేస్తున్నాను తొందరగా. అంటే డైలీ మార్నింగ్ రొటీన్ ఇదే ఉంటుంది, బట్ ఈ రోజు సండే కదా, చూపిద్దాం మీకు కూడా టైం ఉంది కదా అన్నట్లు వీడియో చేస్తున్నాను నేను. ఇంకా వాషింగ్ మిషన్ లో కూడా బట్టలు ఉన్నాయని బట్టలు వేసేస్తున్నాను. బట్టలు వేసేసి ఇంకా బాడీ మొత్తం చేసేసుకుంటే అంతలో బట్టలు కూడా అయిపోతాయి కదా, మళ్ళీ బట్టల కోసం టైం ఎందుకు వేస్ట్ అనేసి బట్టలు అన్నీ వేసేస్తున్నాను. ఎప్పుడైనా ఇలాగే చేస్తాను. తర్వాత వచ్చేసి ఇంకేదైనా సాంగ్స్ పెట్టుకొని విందాం అనుకొని చిన్నగా సౌండ్ పెట్టుకొని ఇంకా మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఇంకా పని చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. పొద్దున్నే సాంగ్స్ వింటుంటే మంచి రిలీఫ్ ఉంటుంది కదా. నాలాగా మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా. అంటే నేను సాంగ్స్ వింటాను ఎప్పుడు. ఇల్లు కూడా మంచిగా ఊడ్చేసుకుంటున్నాను. మొత్తం హాల్ ఊడ్చేసి ఇంకా కిచెన్ లోకి కూడా వెళ్ళి కిచెన్ కూడా ఊడ్చేసుకుంటున్నాను. నైట్ గిన్నెలు కూడా దోమేసాను. మొత్తము నైట్ పూట గిన్నెలు దోమేసుకుంటేనే బెటర్. ఎందుకంటే మనం మార్నింగ్ లేవగానే కిచెన్ క్లీన్ గా ఉన్నది అనుకోండి, మనకు కూడా కొద్దిగా ఫ్రెష్నెస్ అనేది అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ అసలు లేవాలని అనిపించదు. అందులోని ఇది చలికాలం కదా, అస్సలు లేవాలనిపించలేదు. నైట్ టైం ఏమో 12 అయినా నిద్ర రాదు, మార్నింగ్ ఏమో 9 అయినా లేవాలనిపించదు. ఇప్పుడు ఇది మొత్తం క్లీన్ చేసేసుకున్నాం కదా, ఇల్లు మొత్తం తుడిచేస్తున్నాను నీట్ గా. అంటే మనం పిల్లలు ఉన్నప్పుడు అయితే డైలీ తుడుచుకోవడమే మేలండి. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, కింద ఏదైనా పడేస్తుంటారు, మళ్ళీ అదే తీసుకుని నోట్లో పెట్టుకుంటుంటారు. దాని వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ కూడా వస్తుంటాయి కదా. అందుకనే చెప్తున్నాను, డైలీ మనం నీట్ గా ఇల్లు పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలకు జ్వరాలు కూడా చాలా తక్కువగా వస్తాయండి. ఇప్పుడు క్లీన్ గా అయితే పెట్టుకోండి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా నేను బ్రష్ కూడా వేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా పిల్లలు లేవలేదు కదా, బ్రష్ వేసుకొని కొన్ని హాట్ వాటర్ తాగితే అయిపోతుంది. నేను రెగ్యులర్ గా అయితే హాట్ వాటర్ ఖచ్చితంగా తీసుకుంటాను. ఎంటీ స్టమక్ తోనే హాట్ వాటర్ ప్లస్ కొద్దిగా వామ తీసుకోండి. డెలివరీ అయిన వాళ్ళకైతే మంచి యూజ్ ఉంటుందండి. వెయిట్ లాస్ కూడా బాగుంటుంది, పొట్ట కూడా తగ్గుతుంది మనకు. ఇక్కడ నేను డికాషన్ పెట్టుకొని మళ్ళీ అలాగే హాట్ వాటర్ కూడా పెట్టాను. జొన్న రొట్టె చేద్దామని ఒక అమ్మాయి లాంగ్ వీడియోలో పెట్టమంది జొన్న రొట్టె, అందుకనే పెడుతున్నాను. ఇంకా మాకు కూడా బ్రేక్ఫాస్ట్ కిందకి అవుతుంది కదా, జొన్న రొట్టె అనేసి చేస్తున్నాను. జొన్న రొట్టె ఫుల్ వీడియో చేయమని చెప్పారు కదా సిస్టర్, చేస్తున్నాను చూడండి. నిజంగా చెప్తున్నాను, జొన్న రొట్టె తినడం వల్ల మంచి యూజెస్ ఉంటాయి. ఇప్పటి కాలంలో జొన్న రొట్టె చేయడానికి రాదు కదా, అలా కోసం అని చేస్తున్నాను. ఏం లేదండి, నీళ్లను బాగా మరిగించుకొని మనం పిండిలో పోసుకొని గరిటెతో ఇలా కలుపుతూ ఉండాలి. చేతి అస్సలు పెట్టకండి, చేతి పెట్టడం వల్ల కాలుతుంది. కొద్దిసేపు అలా అన్న తర్వాత మనం చేతితో మంచిగా ఇట్లా మెత్తుకోవాలి, మొత్తాన్ని పిండిని దగ్గరికి అనుకోవాలి ఆరిపోకుండా. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చేతితో అనుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పిండి అలాగే ఉన్నది అనుకోండి, ఆరిపోయి రొట్టె అనేది మంచిగా రాదు. అందుకనే నేను ఇలా అంటున్నాను, మీరు కూడా అలాగే అనుకోవాలా చూడండి. ఎగ్జాక్ట్ గా కొద్దిగా పెద్ద గిన్నె ఉంటే పెద్ద గిన్నెలో చేసుకోండి. నాకైతే చిన్న గిన్నె ఉంది, అందుకని నేను అందులోనే చేస్తున్నాను. ఈజీ అండి జొన్న రొట్టె. మనం ఒక 3-4 టైమ్స్ ట్రై చేసామనుకోని వచ్చేస్తుంది చేసుకోవడము. ఇప్పుడున్న బిజీ టైంలో అసలు జొన్న రొట్టె చేసుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము. పిండిని కొద్దిసేపు అలాగే ఉండనివ్వండి. అంతలోపు నేను డికాషన్ తాగుదామని చూస్తున్నాను. ఎందుకంటే పిండి అనేది ఆ వేడి వాటర్ లో మంచిగా ఉడుకుతుందండి. ఉడికితే మాత్రం రొట్టె అనేది మంచిగా వస్తుంది. ఇంకా డికాషన్ లో కొద్దిగా లెమన్ పిండుకొని తాగండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేశారా? ఇప్పుడు ఇంకా పెంక అనేది మనం పొయ్యి మీద పెట్టుకుందాం. మందపాటి పెంకు ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే రొట్టె అనేది మాడిపోతుందండి. మాడిపోకుండా ఉండాలంటే మనం మందపాటి పెంకు తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం జొన్న రొట్టె కావాల్సిన పిండిని తీసుకొని అందులో కొద్ది వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా రొట్టె అనేది వస్తుంది. మీరు ఒకసారి చూడండి, మన స్టామినాను బట్టి మనం కలుపుతూనే ఉండాలి జొన్న రొట్టెకు. నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ టైం చేస్తే మాత్రం చేతులు అనేటివి గుంజుతుంటాయి, కానీ ఒక 3-4 టైమ్స్ చేశారనుకోని అలవాటు పడిపోతుంది రొట్టెకు. అసలు ఇది మనం ఒకసారి ట్రై చేసాము అనుకోని అసలు తినకుండా ఉండలేకపోతాము. హెల్దీ ఫుడ్ కదా, ఫస్ట్ టైం తినగానే నచ్చదు. కాకపోతే 2-3 సార్లు తిన్నాము అనుకోండి ఆటోమేటిక్ గా మనకు నచ్చేస్తుంది. అసలు ఇది చేసుకోకుండా కూడా ఉండలేకపోతాము. ఏం లేదండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కొద్దిగా మెల్లగా మనం ఇలా కొట్టుకుంటూ ఉండాలి రొట్టెన్ అనేది. పీట మీద చేస్తే చాలా బాగా వస్తుంది, కానీ నేను ఇక్కడ బండ మీద చేస్తున్నాను, పీట లేదనేసి. అలాగే మనం ఇప్పుడు చేత్తోని కూడా వేసుకోవచ్చు, కాకపోతే చేత్తోని వేసుకొని రాదు కదా వాళ్ళకని చూపిస్తున్నాను. ఇలా అలా ఒక డక్కన్ లోకి అనుకొని ప్లేట్ లోకి తీసుకొని మనం ఇలా వేసామనుకోండి ఈజీ. రొట్టెన్ అనేది తిప్పేసుకోవాలి, ఇలా వేసుకోకూడదు డైరెక్ట్ గా. ఎందుకంటే పెంకు మీద ఒట్టి పిండి వాడి పెంకు అనేది మాడిపోతుంది, రొట్టె కూడా మంచిగా రాదు. అందుకని అలా వేస్తున్నాను. ఈజీనండి రొట్టె చేయడం. కాకపోతే కొంతమందికి అలవాటు లేకుంటుంది కదా, వాళ్ళకి కష్టం అవుతుంది రొట్టె చేసుకోవడము. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైతే ఎవరికి రాదండి, 2-3 టైమ్స్ ట్రై చేస్తేనే వస్తుంది. కాకపోతే ఇది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకైతే హెల్త్ కు చాలా మంచిది. అవి రాకుండా ఉండాలంటే కూడా ఇవి తింటే బెటర్. పిజ్జాలు, బర్గర్లు, చపాతి తినే బదులు ఈ రొట్టె చేసుకొని తినండి. హెల్త్ బాగుంటుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. చూశారు కదా నేను ఇక్కడ ఎన్ని రొట్టెలు చేశానో. మీరు కూడా అలా చేయాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వస్తుంది రొట్టె చేసుకోవడము. ఇంకేదైనా రెసిపీ కావాలంటే కామెంట్ పెట్టండి. నెక్స్ట్ టైం నేను రాగి సంగటి చేద్దాం అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.